హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చాలామందికి ఈ రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్గా కాకున్నట్లు బ్లౌజ్ కుట్టిన తర్వాత వేర్ చేసుకున్నప్పుడు రౌండ్గా కాకున్నట్టు వీ షేప్ కానీ లేదంటే పరచుగా ఫ్లాట్గా రావడం కానీ అలా వస్తుందన్నమాట. ఆ విధంగా ఎందుకు వస్తుంది, మనం ఎక్కడ కటింగ్లో మిస్టేక్ చేస్తున్నాము అని ఇవాల్టి వీడియోలో చెప్తాను. అలాగే మీకు క్లియర్గా బ్లౌజ్ కటింగ్ అర్థమయ్యేలా, కస్టమర్కి నచ్చేలా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. చూడండి, మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనం ఈ క్లాత్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ వేసుకున్నది మనకి రౌండ్ షేప్ అనేది చక్కగా వచ్చింది. వేర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇంతే చక్కగా అయితే కుదురుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి, నెక్ అనేది మనకి రౌండ్ నెక్ అయితే అంత క్లియర్గా రాలేదు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి మనం ఇలా జాయింట్ చేసి వేర్ చేసుకున్నప్పుడు మనకి పరచుగా వస్తుంది. అంటే వీ షేప్ అయినా వచ్చేస్తుంది, లేదంటే ఫ్లాట్గా ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తుంది. ఇలా మనకి నీట్గా రౌండ్ నెక్ అయితే రాదనమాట మనం వేర్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే మనకి ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ మీరు చూడొచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ కదా, ఈ బ్లౌజ్ మీకు రౌండ్ నెక్గానే కనిపిస్తుంది. బట్ ఇది వేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లాట్గా వస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది ఈ విధంగా గ్యాప్ రాకున్నట్లు ఉండాలన్నమాట. ఇలా గ్యాప్ రాకున్నట్టు మనం ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కటింగ్ టిప్ కూడా మీకు చెప్తాను. ఇలా గ్యాప్ ఉంటే చూడండి, మనం లాగి ఈ విధంగా ఉక్స్ బటన్ కాజా బటన్ వేసుకున్నప్పుడు మనకి ఈ రౌండ్ నెక్ మొత్తం పాడైపోతుంది అనమాట. ఇది కూడా ఒక కారణం అయితే ఉంటుందండి. మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. చూడండి, బ్లౌజ్ ఫోల్డింగ్ వచ్చేసి ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఏ సైజు వారిదైనా మీరు చూడాల్సి ఉంది, రౌండ్ నెక్ కరెక్ట్గా రావట్లేదు అంటే, ఓకేనా. ఇప్పుడు ఈ కింద వైపు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చులతో ముందుగా ఒక మార్క్ని పెడుతున్నాను. ఆ తర్వాత నేను కట్ చేస్తున్న చెస్ట్ సైజ్ వచ్చేసి 42 చెస్ట్ సైజ్, ఓకేనా. చెస్ట్ సైజ్ 42, అలాగే వేస్ట్ సైజ్ వచ్చేసి 34 అనమాట. ఈ మెజర్మెంట్తో నేను ఇప్పుడు మీకు కటింగ్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి రెడీ నాకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ కావాలి. ఖర్చులతో పై వైపు కూడా 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచెస్, పై వైపు 1/2 ఇంచెస్ కలుపుకుంటే మనకి 15.5 ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ బ్లౌజ్ మొత్తం లెంత్, ఓకేనా. ఒరిజినల్ మనకి 14.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే హార్మోన్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా, ఈ హార్మోన్ లెంత్ దగ్గర చూడండి కరెక్ట్గా 6 ఇంచెసే ఉండేటట్టు ఇలా చూసుకోవాలి. అప్పుడే మనకి బ్యాక్ సైడ్ రింకల్స్ లేకున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత మనకి 42 చెస్ట్ సైజ్ కదండి, దీన్ని 4 భాగాల్లో కొలుచుకుంటే మనకి 10.5 ఇంచెస్ అయితే వస్తుంది. 10.5 ఇంచెస్ మనకి కరెక్ట్గా చెస్ట్ మార్క్ దగ్గర పెట్టుకోవాలి. కరెక్ట్గా 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అయితే వస్తుందండి, ఓకేనా. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత నడుము లూజ్ కూడా చూడండి, కరెక్ట్గా మనకి 34 ఇంచెస్ కదా, దాన్ని కూడా మనం టేప్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ మరొక ఫోల్డ్ చేస్తే మనకి 4 భాగాల్లో డివైడెడ్ బై అవుతుంది. మొదటవ భాగం తీసుకున్నట్లయితే మనకి 34 వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్, ఇక్కడ నుంచి డాట్ కోసం మనం ఎక్స్ట్రాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచెస్ డాట్ కోసం మార్క్ పెట్టుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఒరిజినల్ మార్కు, 1 ఇంచెస్ డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఇలా మార్క్ పెట్టుకుని మనం ఈ లైన్ని స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చూడండి, ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచెస్ ఈ విధంగా పెట్టుకొని ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ ఇలా పెట్టుకుంటున్నాను. మీరు గనక ఇక్కడ హార్మోన్ లెంత్ 6.5 ఇంచెస్ ఎత్తి పెట్టుకుంటే గనక ఈ విధంగా మీరు మార్క్ చేసుకుని మీరు హార్మోన్ షేప్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇలా హార్మోన్ షేప్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆ హార్మోన్ షేప్ అనేది. నేను ఫ్రీ హ్యాండ్తోనే ఎక్కువ హార్మోన్ షేప్ తీసుకుంటాను. మీకు కొలతలు తెలియాలని ఇక్కడ జస్ట్ మార్కింగ్ చూపించినాను. హార్మోన్ లెంత్ 6.5 ఇంచెస్ పెట్టుకున్నారు అంటే మీరు ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3.5 ఇంచెస్ మార్క్ పెట్టిన తర్వాత మీరు అక్కడ హార్మోన్ షేప్ని తీసుకోండి. ఈ నడుము లూజ్ దగ్గర మనకి చూడండి, ఈ డాట్ పాయింట్ కూడా కలుపుకోవాలి. 9.5 ఇంచెస్ అవుతుంది కదా, ఇక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అటు ఇటు 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని నీట్గా ఇక్కడ మనం ఈ విధంగా మార్క్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చెస్ట్ సైజు వాళ్ళకి నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ సరిగ్గా గమనించండి, ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ మీడియం నెక్ ఉన్నప్పుడు చూడండి, కరెక్ట్గా నాకు ఇక్కడ ఒక 9 ఇంచెస్ అయితే ఒరిజినల్ కావాలి అనుకుంటున్నాను, మీడియం నెక్. దీనికోసం నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను.
నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టి చూడండి ఇక్కడ కరెక్ట్గా నెక్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకుని స్ట్రైట్గా ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా షేప్ డ్రా చేసుకుని మనకి నచ్చిన నెక్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇలా మనం రౌండ్ షేప్ ఈ విధంగా డ్రా చేసుకుని ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే చూడడానికి రౌండ్ షేప్గానే ఉన్నా కూడా వేర్ చేసుకున్నప్పుడు మనకి ఆ రౌండ్ షేప్ రాదు. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కనిపించకుండా మనకి కొంచెం యూ షేప్ లాగా అలా షేప్ అవుట్ అయితే అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. ఇక్కడ మనం ఏం ట్రిక్ పాటించాలంటే పైన నెక్ విడ్త్ 3 ఇంచెస్ ఉన్నప్పుడు కింద వచ్చేసి నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చూడండి స్కేల్తో ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ పైన వచ్చేసి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ ఉంటే కింద వచ్చేసి నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకుని రౌండ్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఇలా మనం బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా ఒక 30 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టినాను. జస్ట్ 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే ఉంటుంది వేర్ చేసుకున్నప్పుడు. ఆ తర్వాత మీరు ఒకవేళ డీప్ నెక్ తొడగాలనుకుంటున్నారు, బ్యాక్ సైడ్ డీప్ నెక్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక 11 ఇంచెస్ 12 ఇంచెస్ 10.5 ఇంచెస్ మొత్తం కూడా అంటే 9 ఇంచెస్ కన్నా పైన ఉండేది మొత్తం మనకి డీప్ నెక్ లానే వచ్చేస్తుంది. ఇలా డీప్ నెక్ తొడగాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేంజ్ చేసుకోవాలి, ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి చూడండి ఫుల్ షోల్డర్ మనం 5.5 ఇంచెసే పెట్టుకోవాలి. ఇది మనకి డీప్ నెక్ ఉన్నప్పుడు అండి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే హార్మోన్ లెంత్ మనం సేమ్ అంతే పెట్టుకోవాలి 6.5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి మనం 2.5 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. డీప్ నెక్ కదండి మనకి షోల్డర్ డ్రాప్ అవుతుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచెసే తీసుకోవాలి. నెక్ హైట్ ఒక 11 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. డీప్ నెక్ వాళ్ళకు కూడా అర్థం కావాలి కదండి, అందుకోసం ఇలా బాక్స్ షేప్ డ్రా చేసి ఇక్కడ నెక్ విడ్త్ మనకి 2.5 ఇంచెస్ ఉంటే ఈ కింద వైపు నెక్ విడ్త్ మనకి చూడండి 3 ఇంచెస్ ఉండాలి. ఇలా మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. బ్యాక్ సైడ్ ఈ మెథడ్తో మీరు రౌండ్ నెక్ని డ్రా చేసుకుని చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి డీప్ నెక్ ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. హార్మోన్ లెంత్ అంతే తీసుకోవాలి 6.5 ఇంచెస్. ఈ 5.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి బ్యాక్ హార్మోన్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇది మనకి డీప్ నెక్ కాబట్టి ఈ విధంగా ఓకేనా. డీప్ నెక్కి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. మీడియం నెక్కి వచ్చేసి ముందు నేను మార్క్ చేసినాను కదా 6 ఇంచెస్, ఆ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం నెక్ అండి, అందుకోసం నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుని ఈ మార్క్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మీరు మీడియం నెక్ పెట్టుకుంటున్నారా డీప్ నెక్ పెట్టుకుంటున్నారా దాన్ని తెలుసుకోండి. ఫుల్ షోల్డర్ని పెట్టుకుని మీరు మార్కింగ్ చేసుకోండి ఓకేనా. అప్పుడు మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ని మొత్తం కట్ చేసినాను. నెక్ ఇక్కడ నేను మీడియం నెక్కే కట్ చేసుకుంటానండి. అక్కడికి ఒక చిన్న కట్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే నేను నెక్కి వేరే ప్యాటర్న్ అయితే పెడతాను కాబట్టి నేను స్టిచ్చింగ్లో వచ్చేసి నెక్ని కట్ చేసుకుంటాను. ఫ్రంట్ సైడ్ మీకు నెక్ కటింగ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ కటింగ్ వచ్చేసి వీళ్ళది వచ్చేసి స్ట్రైట్ కటింగే కాబట్టి నేను స్ట్రైట్గానే క్లాత్ పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు నా వైపుకు బ్యాక్ పార్ట్ కన్నా క్లాత్ వచ్చేసి కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఇలా క్లాత్ని ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలి. చూడండి ఫోల్డింగ్ పాయింట్ మనకి ఇక్కడ వరకు అయితే ఉంది కదా, కరెక్ట్గా అక్కడికి మార్క్ పెట్టి ఇలా నేను నా వైపుకు ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఓకేనా. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ ఉందా, హార్మోన్ లెంత్ 6.5 ఇంచెస్ ఉందా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన మనకి 6 ఇంచెస్ కదా, ఈ హార్మోల్ దగ్గర కూడా 6 ఇంచెస్ ఉందా ఫుల్ షోల్డర్ చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనం 1.5 ఇంచెస్ హార్మోల్ షేప్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుని ఈ విధంగా షేప్ తీసుకోవాలి. నెక్ విడ్త్ మనకి 3 ఇంచెస్, కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టినాను. ఇలా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అనమాట. బ్యాక్ పార్ట్ కన్నా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కొలుచుకోకూడదు. ఈ క్లాత్ మనకి ఎక్స్ట్రాగా ఉంది, దీన్ని అలాగే పెట్టేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా మనకు చూడండి నెక్ హైట్ వచ్చేసి ఎంత కావాలి చూసుకోవాలి. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ పెడుతున్నాను. కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ అయింది పెట్టినాను. ఇప్పుడు మనకి పైన ఫుల్ షోల్డర్స్ 3 ఇంచెస్ ఉంది. ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఎంత ఉండాలి, అప్పుడు ఒక 1/2 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 3.5 ఇంచెస్ ఉండాలి. ఇలా పెట్టుకుని మనం ఈ నెక్ని ఇలా చూడండి ఈ విధంగా మనం స్కేల్ తీసుకుని క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను ఇక్కడ 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం మీకు అంటే అంత బ్రాడ్గా వచ్చేస్తుందండి 1 ఇంచెస్ అయితే 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని చూడండి బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచెస్ వచ్చింది, ఇటువైపు కూడా కరెక్ట్గా 1.5 ఇంచెస్. అలా నేను ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాను.
ఇలా కరెక్ట్గా మనం పైన 3 ఇంచెస్ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ పెంచుకుని 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఈ క్లాత్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనకి ఒక పావు ఇంచెస్ క్లాత్ అయితే పోతుంది. చూడండి, ఈ మార్క్ దగ్గర నుంచి నా వైపుకు కరెక్ట్గా ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టికి పోను మనకి ఆ రౌండ్ షేప్ రెడీ అయిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం కూడా చూడండి ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి ఈ రౌండ్ షేప్ చూడండి చక్కగా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ప్లేస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనకి చెస్ట్ మార్క్లో 4వ భాగం ఎంత 10.5 ఇంచెస్ కదా, దాన్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ మార్క్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ మెథడ్తో మనం కటింగ్ చేసుకుంటే. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఇలా 2 ఇంచెస్ తగ్గించి స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీరు ఇంపార్టెంట్ చూడండి, అప్పుడే మీకు ఫ్రంట్ సైడ్ మళ్ళీ లూజ్ వస్తుంది అనే ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. చూడండి, ఈ 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి 1 ఇంచెస్ కిందికి మార్క్ పెట్టుకుని ఈ విధంగా మనం షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి ఖర్చుని కూడా కొలుచుకుని మెజర్ చేస్తే మనకి ఇక్కడ ఒక 3.5 ఇంచెస్ వరకు అయితే వచ్చింది. కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్, ఇక్కడ నుంచి డాట్ మార్క్ కరెక్ట్గా 3 ఇంచెస్ తీసుకోవాలి. డాట్ మార్క్ హెవీ చెస్ట్ సైజ్ కదా, సెంటర్కి టేప్ని ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ తీసుకుని ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా షేప్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్ కన్నా కిందికి ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి చూడండి, ఈ 2 మార్కుల మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి కరెక్ట్గా 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇలా పెట్టుకుని అటు ఇటు పావు ఇంచెస్ దగ్గరికి పెట్టుకుని ఉక్స్ పట్టి దగ్గర డాట్ పెట్టుకున్నాను. ఈ 2 డాట్ మధ్యలో వచ్చేసి చూడండి ఇలా మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా ఒక మార్క్ పెట్టుకుని ఈ విధంగా మనకి హార్మోల్ డాట్ కూడా ఫ్రీ హ్యాండ్తో చేసుకోవాలి. ఈ 2 డాట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో హార్మోల్ దగ్గర డాట్ కూడా అంతే గ్యాప్ ఉండాలి. చూడండి, మెజర్మెంట్ చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ 7 ఇంచెస్ వరకు వచ్చింది. అటు ఇటు పావు ఇంచెస్ మార్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకి ఈ ప్లేస్లో మనకి క్లాత్ అనేది తగ్గుతుంది. చూడండి, ఒక 1 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గర నుంచి పైకి ఒక 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా నేను నీట్గా షేప్ని డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4th డాట్ కూడా పెడుతున్నానండి, అందుకోసం ఇలా షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డాట్ పెట్టేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ 2 డాట్ మధ్యలో వచ్చేసి 4th డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని అటు ఇటు ఒక పావు ఇంచెస్ అయినా మీరు ఎంత డాట్ పెట్టాలనుకుంటున్నారో ఆ మార్క్ అనమాట. ఈ 2 డాట్ మధ్యలో 2.5 ఇంచెస్ కదా, ఇక్కడికి సెంటర్ మార్క్ తీసుకుని ఇక్కడ నుంచి మనకి 4th డాట్కి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకుంటే 4th డాట్ కూడా మనకి వస్తుంది. ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారమే మనం ఇక్కడ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఇలా మనకు కొంచెం డీప్గా పెట్టుకున్నాం కదండి, పైన నెక్ విడ్త్ కన్నా కింద నెక్ విడ్త్ 1/2 ఇంచ్ పెంచి రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, మనకు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ ఏమైనా వస్తుందా అని డౌట్ ఉండొచ్చు, లేదంటే లూజ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు స్కిప్ చేయకున్నట్టు చూస్తే ఆ ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ క్లియర్ చేస్తాను. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర మాకు మెడకు అద్దినట్లుగా రావట్లేదు, లూజ్గా వచ్చేస్తుందండి, ఈ ప్లేస్లో చాలా బ్రాడ్గా వచ్చేస్తుంది మాకు అనేవాళ్ళైతే ఈ ట్రిక్ని మీరు పాటించాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కజా పట్టి కోసం కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా మనం పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇలా మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న క్లాత్ని మనం కటింగ్ చేసుకుంటే, అంటే నేను ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర కరెక్ట్గా నేను ఆ క్లాత్ అలాగే పెట్టుకున్నాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఉక్స్ పట్టి ఫోల్డింగ్ కోసం అలాగే పెట్టుకున్నాము. ఈ కింద వైపు మాత్రమే మనం ఇలా కట్ చేసుకున్నాము. ఈ విధంగా మనం కరెక్ట్గా చూడండి పైనుంచి పావు ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఈ నెక్ మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది, టైట్గా కూర్చుంటుంది అనమాట. కరెక్ట్గా మనం నెక్ విడ్త్ తీసుకున్నట్లయితే, నెక్ విడ్త్ అంటే చెస్ట్ సైజ్కి బట్టి మనం నెక్ విడ్త్ తీసుకుంటాం కదా, అలా నెక్ విడ్త్ మీరు పైవైపు కరెక్ట్గా తీసుకుని ఈ నెక్ దగ్గర కూడా మీకు ఒంటికి అద్దినట్లుగా బ్లౌజ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా క్రాస్గా మనం ఈ చిన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర నేను కట్ చేయలేదు, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అటు ఇటు పావు ఇంచెస్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ పట్టి కానీ పైపింగ్ కానీ మీరు రాంగ్గా ఏమైనా స్టిచ్చింగ్ చేస్తే కనుక మీకు రౌండ్ నెక్ కరెక్ట్గా రాదు. ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే నెక్నే నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ చేయడం అయితే చూపిస్తాను, మీరు ఆ వీడియో కూడా చూస్తే మీకు రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను కట్ చేసుకున్న రౌండ్ నెక్ ఎలా ఉంది, వాళ్ళది ఏ విధంగా అయితే ఉంది. ఇలా ఉంటే వాళ్ళకు పలుచుగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకున్నట్టు రౌండ్ నెక్ని మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఓపెన్ సైడ్ ఆపోజిట్, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు, దీన్ని మరొక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు హ్యాండ్స్ పొడవు రెడీ వచ్చేసి కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే కావాలండి. ఖర్చులతో కలిపి నేను 10 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం పోతే మనకి రెడీ వచ్చేసి 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఇలా ఒక షేప్ని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని 42 చెస్ట్ సైజ్కి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ ఒరిజినల్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కాబట్టి 3.5 ఇంచెస్ పెట్టుకుని ఈ పై దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది తగ్గిందండి, అందుకోసం ఇలా షేప్ని డ్రా చేసుకుని చూడండి కింద వైపు 5.5 ఇంచెస్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ ఫుల్ ఆర్మోల్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకుంటున్నాను. చూడండి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 11.5 ఇంచెస్ అయితే వచ్చింది. 1 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 10.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం తక్కువగానే ఉంది, అంటే 8.5 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇదే మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకుని నీట్గా ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ సైజ్ వారిదైనా ఎంత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి అని ఆల్రెడీ వీడియో ఉందండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ట్రాగా క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మొత్తం మనకి రెడీ అయిన తర్వాత ఇక్కడ 10.5 ఇంచెస్ అయితే రావాలండి. ఇక్కడ నాకు చూడండి కరెక్ట్గా ఒక 11 ఇంచెస్ దగ్గర వరకు మార్క్ చేసుకున్నాను. ఈ రెండు జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి 11 ఇంచెస్ వరకు నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా నీట్గా పెట్టేసుకుని స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి వరకు ఉంది అని ఒకసారి ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచెస్, ఈ విధంగా మనం ఇక్కడ ఫ్రంట్ లోతు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 3.5 ఇంచెస్ లోపలికి ఈ విధంగా ఫ్రంట్ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా 3.5 ఇంచెస్ లోపలికి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకుని సెంటర్కి ఒక కట్ పెట్టుకుని 2 లేయర్ని మాత్రమే ఈ విధంగా తీసుకుని నీట్గా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ దాని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకుని క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకుంటేనే మనకి సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ఇబ్బంది కాకున్నట్టు ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ మీద 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ పెడుతున్నాను. అలాగే సైడ్ స్టిచెస్ దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ డాట్ పెడతాం కదా, ఒక 3.5 ఇంచెస్ విడ్త్తో నేను డాట్ అయితే పెడతానండి. 3.5 ఇంచెస్ నేను ఇక్కడ పైకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా మార్క్ చేసుకుని నేను ఇక్కడ కొలుచుకోవాలి. చూడండి ఇటువైపు మనకి ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. అలాగే ఈ సైడ్ వచ్చేసి నాకు 3.5 ఇంచెస్ వచ్చింది. ఈ మెజర్మెంట్తో నేను ఇప్పుడు క్రాస్ పట్టీని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఒకవైపు 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనకి క్రాస్గా ఉంది, కొంచెం క్లాత్ కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ దగ్గర విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ని కూడా నేను ఇక్కడ మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇటువైపు 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచెస్ 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మనకి 3.5 ఇంచెస్ దగ్గర నుంచి 3.5 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ కిందికి ఈ విధంగా డౌన్ చేసుకుని క్రాస్ పట్టీని కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మెథడ్తో క్రాస్ పట్టీ కటింగ్ చేసుకుంటే సైడ్ స్టిచెస్ వేసినప్పుడు డాట్ పెట్టినా కూడా మనకి హెచ్చు తగ్గులు లేకున్నట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి. ఈ కొలతల్ని మీరు తప్పకుండా పాటిస్తూ బ్లౌజ్ కటింగ్ చేశారనుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మనకి రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే బ్లౌజ్ చూడండి నేను బుటిక్ స్టైల్లో అయితే పైపింగ్ చేశాను అనమాట. ఆల్రెడీ వీడియో కూడా ఉంది దీని గురించి, మీరు కావాలంటే చూడొచ్చు. పర్ఫెక్ట్గా మనకి రౌండ్ నెక్ వచ్చింది. ఇలా గ్యాప్ కూడా రాదండి. ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది అనమాట. గ్యాప్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా షేప్ అనేది వీ షేప్ లాగా వచ్చేస్తుంది. గ్యాప్ రాకున్నట్టు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ మీకు గ్యాప్ కూడా రాదు. ఆ తర్వాత గ్యాప్ రాకున్నట్టు బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఆ బుటిక్ స్టైల్లో మనం పైపింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ పింక్ కలర్ క్లాత్తోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు దీంట్లో డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.